Radha 550 Steel TMT. Hi guys, Mr. Bachchan movie review. డైరెక్టర్ హరిశంకర్ గారు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు కావాలనే తీసిరే సినిమా లేకపోతే రీమేక్ రైట్ తీసుకున్నాను తీసుకున్నా నాకు తెలియదు. కానీ రవితేజ గారిని, సత్య గారిని, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారిని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఏమనుంటే ఒక్కటి చెప్పండి నాకు ఇది మూవీతోనే రవితేజ ఒక మంచి హిట్ కొడతారంటే అది లేదు. సేమ్ అదే ట్రాక్ ఫ్లాప్లోకే వెళ్ళిపోయింది అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నామో మీరు సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తున్నాయి. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, షో చూసి వచ్చి ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే మా వాళ్ళు లేచేస్తారు పక్క రూమ్ వాళ్ళు. అందుకే కొంచెం వాయిస్ చిన్నగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు. అండ్ మూవీ విషయానికి వస్తే స్టోరీ లైన్ ఏంటంటే హీరో రైడ్కి వెళ్తాడు, పెద్ద అంటే సిన్సియర్ ఆఫీసర్ అనమాట, పెద్ద ఇంట్లో రైడ్కి వెళ్తాడు. అప్పుడు ఆ విలన్కి హీరోకి మధ్య జరిగే కాన్ఫ్లిక్టే మూవీ ఆ స్టోరీ. దీన్ని ఎట్లా చూపించాలంటే ఇది పర్ఫెక్ట్గా కమర్షియల్ మూవీ మావా, అండ్ కరెక్ట్గా బ్లెండ్ చేసారు. కానీ నాకు మాత్రం ఎగ్జైటింగ్ అనిపించలేదు. కొన్ని సీన్స్ ఎట్లుంటాయంటే మీరు చూసి ఊహిస్తారు, ఆ లెవెల్లో ఉంటుంది మావా. నెక్స్ట్ ఏ సీన్ అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టి ఇదిగో ఇది ఆ సినిమాలు ఉంటుంది కదా ఇట్లా సెట్ ఈ రేంజ్లో ఉంటుంది స్టోరీ. మనకు ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే లోపు స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ స్టార్ట్ అవుతున్నప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, ఇంటర్వ్యూలో వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక 10 minutes బాగుంటుంది మావా. ఇక దాని తర్వాత స్టార్ట్ అవుతుంది దినదిన గండాలే. ఏ లెవెల్ అంటే మీరు ఊహించలేరు అట్లాంటి సీన్స్ ఉంటాయి. జగపతి బాబు గారు ఉంటారు కొన్ని సీన్స్. ఫస్ట్ 10 minutes కొంచెం భయపెట్టిస్తుంది మీకు, అండ్ చాలా క్యూరియస్ అండ్ చాలా సీరియస్ క్యారెక్టర్గా కనిపిస్తారు. దాని తర్వాత వెళ్ళే కొద్ది ఎట్లుంటుంది అంటే మీకు ఎగ్జైట్మెంట్ ఉండదు, ఆయన విలనా లేదా ఇంకెవరన్నా అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఒరిజినల్ కి దీనికి ఒకసారి తేడా చూడండి మీరు. 40 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా 40 minutes తీసిరు మన తెలుగులో. ఎందుకంటే ఆడియన్స్ వల్ల. అదేమన్నా మనం రిటర్న్ క్వశ్చన్ అడిగితే ఏమంటారంటే ఫైట్స్ పెట్టాలి, ఆడియన్స్ కోసం సాంగ్స్ పెట్టాలి అని అంటారు. ఈ 40 minutes లో మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది మావా. ఆ లవ్ స్టోరీ కూడా స్టోరీ వెళ్తున్న కొద్ది మధ్యలో అరే ఎందుకురా హీరోయిన్ ఎందుకురా పెట్టిర్రు, ఎందుకు తీసుకొచ్చిర్రు అని అనిపిస్తుంది మీకు. హీరోయిన్ ఆమె క్యారెక్టర్ ఆమె పోర్షన్ ఉన్నంత వరకు బాగానే చేసింది మావా, అండ్ ఆమె బాగానే చేసింది అని ఓకే పర్లేదు. కానీ స్టోరీకి ఆమెకు సంబంధమే ఉండదు. 90s లో జరిగే స్టోరీని తీసుకొచ్చి 20s లో రిలీజ్ చేస్తున్నారు. అదే 90s లో జరిగే స్టోరీ కదా, తీసుకెళ్ళి 90s లో రిలీజ్ చేస్తే బాగుండేది సినిమాను. మరి రవితేజ గారు డేట్లు ఇస్తున్నారని, ఆ పీపుల్ మీడియా వాళ్ళు డబ్బులు పెడుతున్నారని మూవీ తీసేయడం కాకుండా కనీసం మీకు ఎక్కడన్నా ఒక ఎగ్జైట్మెంట్ కనిపించదు. స్టోరీ స్టార్ట్ అవుతున్నప్పుడు లవ్ సీన్స్ వస్తాయి. ఆ లవ్ సీన్స్ అయిపోయి మీరు కొద్దిగా ఊపిరి ఇట్లా బిగబట్టుకుని ఉంటారు కదా, పీల్చి వదిలి ఈ స్టోరీలో వెళ్తున్నప్పుడు సాంగ్ వస్తుంది. దాని తర్వాత అయిపోగానే ఫైట్ వస్తుంది. ఒక రెగ్యులర్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీని ఎలా తీసిరో అలా తీసిర్రు. అండ్ ఇంకా ఏంటంటే పాత చింతకాయ పచ్చడిని లేటెస్ట్ గా కొత్త నూనె వేసి తాలింపు వేసి ఇచ్చారు అనమాట. అండ్ ఇది నాకు అనిపించింది. అండ్ మూవీలో ఏంటంటే నాకు పాజిటివ్స్ అనిపించింది, సత్య గారి కామెడీ అక్కడ అనిపించింది మావా. అండ్ రవణ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇచ్చారు. అండ్ చెప్తున్నా కదా అసలు ఈ ఏజ్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఏ మాత్రం తగ్గట్లేదు, చాలా ఈజీతో చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ నాకు బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ బాగున్నాయి మా, అన్ని సాంగ్స్ బాగాలేవు, నాకు 2 songs నచ్చినాయి. అవి కూడా పేరు కూడా అంత మన లాస్ట్ అది సాంగ్ ఏదో ఉంటుంది, అది నల్లంచు తెలచిరా అదొకటి. అండ్ ఇంకో సాంగ్ కూడా ఉంటుంది సితారా సాంగ్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, అది ఆ మౌంటేజ్ సాంగ్. ఆ 2 songs నాకు నచ్చినాయి. అండ్ రిమైనింగ్ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది మామ. అండ్ ఎడిటింగ్ విషయానికి వస్తే దాని గురించి మాట్లాడుకునేది తక్కువ, ఎందుకు పెద్ద. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే మామ ఆయన మైక్ పట్టుకొని మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడతారు, కానీ మూవీ విషయానికి వస్తే మాత్రం పెద్దగా ఏం లేదు. నన్ను అడిగితే మాత్రం స్కిప్ చేసేయండి మావ, నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ మీరు వెళ్ళినా కానీ డిసప్పాయింట్ అవుతారు. చూసిన సీన్స్ ఏవో కనిపిస్తాయి, చూసిన రవితేజ గారే కనిపిస్తుంటారు, రెగ్యులర్గా ఉంటాయి అంత కామెడీ కూడా ఎంత పెద్ద వండలేదంటే అది లేదు. అండ్ ఓవరాల్గా నాకైతే డిసప్పాయింట్ అనిపించింది మామ. అండ్ ఇది నా రివ్యూ, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే రవితేజ గారు మంచి కంబ్యాక్ కోసం వెయిటింగ్ అనమాట నేను, ఒక మంచి మూవీ కోసం. అండ్ ఈ మూవీతో అది అవుతుంది అనుకుంటే మళ్ళీ హరిశంకర్ గారు దెబ్బేసిర్రు. అండ్ లెట్స్ హోప్ ఫ్యూచర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో నాకు కనిపిస్తున్నాయి. ఇది నా రివ్యూ, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి మామ. ఇట్లాంటి రివ్యూస్ కోసం మీరు సపోర్ట్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. అండ్ ఇంకేంటంటే రేపు ఇస్మార్ట్ శంకర్ ఉంది, ఇది నేను రికార్డ్ చేసిన వీడియో. అండ్ మార్నింగ్ ఇస్మార్ట్ శంకర్ వస్తుంది, తెంగలాన్ వస్తుంది, దాని మీద నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఆ ఈ మూవీ ఇవి అన్ని రివ్యూస్ వస్తాయి మా రేపు.